అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహ రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు. అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు. మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. సింహరాశి వాళ్ళకి 11వ తారీఖు ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. సింహరాశి అంటే మనకు గుర్తొచ్చేది సూర్యుడు. సూర్యుడు ఈ రాశికి అధిపతి. మరి సూర్యుడికి అమావాస్యలు పున్నమిలు లేవు, స్ట్రైట్గా ఉంటారు. ఆయన చాలా అద్భుతంగా ఉంటారు. దక్షిణాయనంలో ఉన్నప్పుడు కొంచెం డల్గా ఉంటారంట, ఉత్తరాయణంలో బాగా బలంగా ఉంటారంట. కాబట్టి ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది. మరి సూర్యుడి యొక్క స్థితిలో చూస్తే మఖా నక్షత్రంలో 4 పాదాలు పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు పుట్టిన వాళ్ళు, అలాగే ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. స్వయంగా సూర్యుడే అధిపతి కాబట్టి ఇక సూర్యుడికి అధిదేవత ఎవరు లేరంటండి. కాబట్టి సూర్యుడి యొక్క మంత్రాలు, సూర్యుడి యొక్క పూజలు ఏ విధంగా చేయాలో మనం లాస్ట్లో తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడు ఎప్పుడైతే వ్యయంలో ఉన్నాడు, 12వ ఇంట్లో ఉన్నాడు, కాబట్టి బలంగా ఉన్నాడు. ఖర్చు బీభత్సంగా ఉంటుందన్నమాట. ఏందో మనం తప్పు చేశామా. ఒకడైతే ఈ మధ్య సింహరాశి అబ్బాయి అయితే జాబ్కే రిజైన్ చేసి వచ్చేసాడు. ఎవరు ఏమనలేదు, తన మైండ్లో వచ్చింది రిజైన్ చేసేసాడు. ఇంటికి వచ్చేసరికి గగ్గోలైపోయింది. అదేంటో అంత మంచి జాబు 1,50,000 జీతం ఎందుకు మానేసావని ఒకటి గొడవ. ఏంటంటే మైండ్ పని చేయలేదు, నాకు అలా ఏదో అనిపించింది అలాగా చేశాను అంటే ఇక తర్వాత జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. అందుకే సింహరాశి వాళ్ళు ఈసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఏదైనా ఆలోచించి తీసుకోవాలి. పెద్దవాళ్ళని లేదా బంధువులని, స్నేహితులని కన్సల్ట్ చేయాలి. ఇది మర్చిపోవద్దు.
అందుకే సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ వారం ఉంది. తర్వాత బాగుంది, ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అస్సలు లేవు, సొంత ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అందులో ఎక్కడ మీరు నష్టపోవడం కానీ మోసపోవడం జరగదు. తల్లి సపోర్ట్ బాగుంటుంది. పిల్లలు అంటే ముఖ్యంగా కొడుకు కూతురు వీళ్ళ చదువులు బాగుంటాయి. వీళ్ళు విదేశాలకు వెళ్తామండి, మేము పై చదువులు చదువుకుంటామండి అని అన్నా వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అనుకున్న సబ్జెక్టులో సీట్లు వస్తాయి, అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక ఆరోగ్య సమస్యలు అంటారా, చిన్న చిన్నవి ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం కూడా మంచిది. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. ఈ వారం మీరు ప్రపోజల్ చేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు బాగుంటాయి. సింహరాశి వాళ్ళకి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటాలన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, పెద్దల సహకారాలు బాగుంటాయి. తండ్రి నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఏదైనా మీకు ఆస్తి రావాలన్నా ఖచ్చితంగా ఆస్తి తిరిగి వస్తుంది అని కూడా చెప్పాలి. ధర్మాన్ని పాటిస్తూ అదృష్టంగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీ తెలివిని గుర్తిస్తారు. మీ యొక్క ప్రతిభకి తగిన ఫలితం కూడా మీకు ఈ వారం బాగా లభిస్తుంది. ఇకపోతే వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది. టెక్స్టైల్ వ్యాపారము, ఫర్నిచర్ వ్యాపారము, స్టేషనరీ వ్యాపారము, సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఎన్ని అయినా సరే అన్నీ కూడా సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పి పక్కాగా చెప్పాలి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి సింహరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని చక్కగా చదవండి. అది 3 సార్లు చదవాలని చెప్పేసి నియమం ఉంది. అంటే ఒకేసారి 3 సార్లు చదవడం కాదు, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి చదవాలి అని చెప్పేసి పెద్దలు అంటారు. ముఖ్యంగా సూర్య అష్టకం ఉంటుంది. సూర్య అష్టకం కూడా మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ ఆదివారం తెల్లవారుజామునే లేచి చక్కగా తలస్నానం చేసి 12:30 వరకు ఏమీ తినకుండా, అంటే కాఫీలు పాలు అవి తీసుకోవచ్చు, ఏం కాదులేండి, 12:30 వరకు మీరు అర గ్లాస్ పాలు, 6 చపాతీలు సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ మంత్రాలు కొన్ని చెప్తానండి. ముఖ్యంగా జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్ని చదువుతూ మీరు ఆదిత్య ఉదయం సూర్య చదవండి. ముఖ్యంగా నేను చెప్పడం మర్చింది ఏంటంటే ఈ రాశి వాళ్ళు లీడర్స్ అన్నమాట. ఎందుకంటే సూర్యుడు అంటేనే గ్రహాలకు అధిపతి. అలాగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ లీడర్సే. నేను చాలా ఎక్కువ చూసా. వాళ్ళు బాగా హైట్ ఎక్కువ ఉంటారు, భుజాలు గట్టిగా పెద్దగా ఉంటాయండి, మంచి పర్సనాలిటీ ఉంటారు వాళ్ళు, మంచిగా హైట్ గీటు అంతా కూడా వాళ్ళ ఎముకలు బాగా బలంగా ఉంటాయన్నమాట శరీరంలో. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ, రోషం ఎక్కువ, ఈగో ఎక్కువ. వీళ్ళు స్ట్రైట్గా మాట్లాడతారండి. ముఖం మీద పట్టుమని కొట్టినట్టు, నీ పద్ధతి బాగాలేదే అంటారు. మనం ఇంకేదో అలా నసుతాం, కానీ అట్లా లేదు, ముఖం మీద కొట్టినట్టే. ఎందుకు అంటే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్స్ అన్నమాట. తర్వాత వీళ్ళు ఇంకా మళ్ళీ గతం గురించి ఆలోచించడం, వెనకాల తవ్వటం, గోవటం ఇవన్నీ ఏమి ఉండవు. ఎప్పటికప్పుడు మర్చిపోతూ ముందుకు వెళ్ళిపోతుంటారు. బాగా సక్సెస్ఫుల్ అనమాట, లీడర్స్ అనమాట వీళ్ళందరూ. కాబట్టి మీ సింహరాశి వాళ్ళందరికీ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారం. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.